హాయ్ ఫ్రెండ్స్, ఇది మహాభారతంలో ఒక ఘట్టం ఉంటుంది. ఏం ఘట్టం అంటే ఈ పాండవులు కౌరవులు ఉంటారు కదా, వీళ్ళందరూ కలిసి ఒక జాల డ్యూటీలు చేస్తారు. డ్యూటీలు చేసి పైసలన్నీ ఒక్క జాగాలు చేసి సంపాదించిన పైసా ఒక్క జాగాలు చేసి, అంటే వీళ్ళ పూర్వము ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళ పాలనలో ఉన్న సంపదన వీళ్ళ పాలనలోకి వచ్చేసరికి ఇంకా బాగా అవుతుంది. సంపాదన ట్యాక్స్ రూపంలో వసూలు చేసినాయి, వేరే వేరే కంపెనీల ద్వారా, హవాలా ద్వారా ఇట్లా డబ్బులన్నీ ఏకం చేసిన పైసలు ఒక జాగాలో జమ చేస్తారు. ఒక జాగాలో జమ చేసిన తర్వాత వీళ్ళు పెద్దగా అవుతారు. పాండవులు కౌరవులు పెద్దగా అవుతారు. మ్యారేజెస్ అయితే చాలామంది వాటాలు వంచాల్సిన సమయం వస్తుంది. వాటాలు వంచాల్సిన సమయంలో ఏమవుతుందంటే, ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు 100 మంది, వీళ్ళు 5 మంది, కాబట్టి 105 భాగాలు చేయాలి. ఏ ఆస్తి ఉన్నా 105 భాగాలు చేసి 5 భాగాలేమో పాండవులకి ఇచ్చేయాలి, మిగతా 100 భాగాలు కౌరవులకు తీసుకోవాలని చెప్తారు. చెప్తే పాండవులకు ఏదైతే ప్రాపర్టీ దక్కాలో అయితే దక్కకుండా వాళ్ళకు మేము ఇంతకించి చిల్లి గవ్వ కూడా ఇయ్యము, ఇది మాది, మా తాతలది, మేము ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకే ఇస్తామని చెప్పి ఒక 102 భాగాలు చేసి ఒక భాగం కర్ణునికి ఇస్తారు. కర్ణుడు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కర్ణుడు వాళ్ళ వంశానికి చెందినవాడు కాడు. ఎట్లా కాడు అని అంటే, అతను ఒక బండ్లు రిపేర్ చేసేదా కుమారుడు, దాన్ని ఏమంటారు, సూతపుత్రుడు అంటారు కదా, సూతపుత్రుడు. ఈ కుంతీదేవి కథ మనము ఇక్కడ తీయొద్దు, ఎందుకంటే కుంతీదేవి కుమారుడు అని కుంతీదేవికే చాలా ఏళ్ళకి తెలుస్తుంది, ఈయనకు రాజ్యం ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి కుంతీదేవి ప్రస్తావన ఇక్కడ ఎత్తవలసిన అవసరం లేదు. అయితే పెద్ద మనుషులు ఎవరైతే న్యాయపరమైన పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళు కౌరవుల దగ్గరికి పోయి, నాయనా మీరు ఇంత ఇయ్యలేను అంటారు కదా, మీకు సమాన వాటా ఇయ్యలేను అంటారు కదా, వాళ్ళకు ఒక 5 ఊర్లు ఇవ్వండి, 5 ఊర్లు ఇవ్వండి అని అంటే, ఈ 5 ఊర్ల ప్రస్తావనకి వాళ్ళు ఏమంటారంటే, 1 ఇంచు జాగ కూడా ఇయ్యము అలాగని చెప్పి కళాఖండిగా చెప్పేస్తారు. కళాఖండిగా చెప్పేసిన తర్వాత ఎవరైతే వీళ్ళు పాండవులు ఉంటారో, పాండవులు ఏడికి పోతారు, పాండవులు రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. వాస్తవానికి 5 ఊర్లు ఇచ్చేసి ఉంటే ఈ కౌరవుల వంశం ఏదైతే ఉందో అది ఇప్పటికీ వాళ్ళ వంశస్థులు కానీ వాళ్ళు కానీ ఉండేవారు. ఒక చిన్న పొరపాటుతోటి పాండవులల్లా ద్వేషం పెరిగిపోతుంది. ఏమని, ఇన్ని రోజులు వాళ్ళే పెట్టుకుర్రు, వాళ్ళ దగ్గరనే పెట్టుకుర్రు ఆస్తులన్నీ, ఇచ్చే సమయం వస్తే కూడా ఇవ్వకుండా 50 లక్షలు ఇచ్చే జాగాలో ఒక 5 లక్షలన్నా అడిగినప్పుడు 5 లక్షలు కూడా ఇవ్వలేదన్న ఫీలింగ్ తోటి ఏమైపోతుంది, పగని ద్వేషాన్ని పెంచుకుంటారు. ఎవరు? పాండవులు పగను ద్వేషాన్ని పెంచుకున్న తర్వాత వీళ్లకు ఇటువంటి ప్రస్తావననే, అంటే ఇది ఏమంటారంటే హైకోర్టు అంటారు కదా, హైకోర్టు లాంటిదే. అక్కడ కూడా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళు ఏం నిర్ధారిస్తారంటే, మీకు లెక్కకైతే మీకు ఇది ప్రాపర్టీ రావాలి, నేనే సెట్ మల్లేష్ అన్న దగ్గర పోయాడు. అయితే వీళ్ళ ప్రస్తావన ఏముంటుందంటే,
న్యాయపరంగా వాటా ఇయ్యలేదు కాబట్టి యుద్ధం చేద్దాం. వాళ్ళు గెలిస్తే వాళ్ళకే రాజ్యము, మీరు గెలిస్తే మీకు రాజ్యము. అది ఎవరికి చెందది. వాటాల విషయంలో న్యాయపరంగా పోతే నడవదని చెప్తారు. చెప్పతోటి తర్వాత సంగతి ఏమైందో మీకు స్టోరీ వేరే ఎపిసోడ్లో చెప్తా. వీడియోని షేర్ చేయండి. ఏం కాక